హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ వేలో కాజు టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఒక పావు కిలో టమాటాలు తీసుకోండి, కట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ 3, ఎక్కువ ఆనియన్స్ ఉంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ కాజు. సో మనం స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకున్నాము, ఆర్ కడాయి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. కడాయి వేడయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పోపుకు సరిపడా ఆయిల్ వేసేసాక ఫస్ట్ జీలకర్ర కొంచెం, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు టేస్ట్ కోసం వేస్తున్నాను. సో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి, కరివేపాకు వేసేసి కొంచెం అలా గోలాక కాజు, 1 కప్ కాజు యాడ్ చేసేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేగుతున్నట్టు సిమ్లో పెట్టి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అది వేగాక కాజు, ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలపాలి. ఆనియన్స్ కూడా బాగా వేగేంత వరకు కొంచెం సిమ్లో కానీ హైలో కానీ పెట్టేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మరొకసారి కలుపుకోండి. ఇలా బాగా కలిపాక మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇలా కలర్ వచ్చేసాక కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు యాడ్ చేయడమే. ఇలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కాజు, ఆనియన్, టమాటా ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిపేసి జస్ట్ ఈ గంట తీసేసి మూత పెట్టేసుకుందాం. ఇక మూత పెట్టేస్తున్నాను. ఒక 5 minutes టమాటో అంతా ఇట్లా మగ్గాలి. సో ఇప్పుడు నేను మూత తీసి చూసాను. ఓకే, మనకు కొంచెం టమాటా మగ్గింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. నెక్స్ట్ కారం ఎంత వేయాలి అంటే 1 స్పూన్. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. 1 స్పూన్ కారం, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసేసామా. బాగా కలిపేసుకున్నాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిపి పెట్టేసుకొని, సో ఇవన్నీ ఉప్పు కారం బాగా కలిసేలాగా ఒక 2 minutes అలా పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే, కలపడం అయిపోయింది. సో మూత పెట్టేస్తున్నాను. ఓకే, 2 minutes అలా పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో అన్నీ ఉప్పు కారం మసాలా అంతా కలిసిపోయిందండి. సో టమాటా కూడా బాగా వేగింది, ఆనియన్స్ కూడా మంచిగా వేగి మంచిగా బాగా కనిపిస్తుంది. సో పుల్లగా తింటూ ఉంటే, ఆ పుల్లగా మధ్యలో కాజు తలుగుతూ ఉంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. రైస్లో కొత్త అదిరిపోతుంది. ఇష్టమున్న వాళ్ళు చపాతీలో కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.